నిన్న మనం మహాపూర్ణుల వద్ద నుండి రామానుజుల వారు ఎన్ని గ్రంథాలు పూర్తి చేసుకున్నారు, వాటి పేర్లు ఏంటి అని కామెంట్ బాక్స్లో తెలపండి. ఇక తర్వాత కథ చూద్దాం. రామానుజుల వారు ఇలా అంటున్నారు: నిజము, ప్రతి అధ్యాయ సారాన్ని ఒక్కొక్క శ్లోకంలో యామన మునులు నిర్ణయించిన తీరు ఆశ్చర్యకరం. 3 షట్కాల తాత్పర్యం 3 శ్లోకాల్లో చెప్పారు. కర్మ, జ్ఞాన, భక్తి శబ్దాల నిర్వచనం ఒక్కొక్క వాక్యంలో వివరించటం వారికే తగును. ఈ గ్రంథాన్ని చదివితే భగవద్గీతకు అపార్థాలు కల్పించకుండా శ్రీకృష్ణుడి అభిమతాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు అని రామానుజుల వారు అనగా ఎంత చక్కగా గ్రహించారు మీరు. అందుకే మీరు యామునాచార్యుల వారి ఏకలవ్యులు అని అంటారు మహాపూర్ణుల వారు. స్వామి, సిద్ధిత్రయమనే గ్రంథంలో యామునుల వారి ప్రతిభ ఎంతటిదో దేవరవారి ద్వారా గ్రహించగలిగాము అని రామానుజుల వారు అనగా ఈశ్వర స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని నిరూపించారు. జ్ఞానమునకు సంబంధించిన వివిధ మతాల అపార్థాలను తొలగించి వేద సిద్ధాంతాన్ని స్పష్టంగా నిర్ణయించారు మన గురుదేవులు అని అంటారు మహాపూర్ణులు. రామానుజుల వారు ఇలా అంటున్నారు: ధన్యులం స్వామి. దేవరవారు బ్రహ్మసూత్రాల తాత్పర్యాన్ని, శ్రీపాంచరాత్రాగమ ప్రామాణ్యాన్ని శ్రీయామునల శైలిలో తెలిపారు. శాస్త్రం ఎంత గంభీరమైనదో తెలుస్తుంది అని అనగా మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు: అయినా బ్రహ్మసూత్రానికి యోగ్యమైన భాష్యాన్ని అందించవలసిన అవసరం ఉంది. పూర్వపక్ష సిద్ధాంత నిరూపణలతో భాష్య నియమానికి తగ్గట్టు రచిస్తానని మీరు ఆనాడు చేసిన ప్రతిజ్ఞ ఇంకా మా కళ్ళ ముందు కదులుతూనే ఉంది అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు: మీ మార్గదర్శనం ఉంది కనుక తప్పక ఆనాటి 3 ప్రతిజ్ఞలు నెరవేరుస్తాము. ఇప్పుడు దేవరవారు అందించిన ఈ సూత్రార్థ వివరణ అందుకు దారి చూపిస్తుంది అని రామానుజుల వారు అంటారు. మహాపూర్ణుల వారు, నాయనా పుండరీకాక్ష, ఇటురా, ఆచార్యులను సేవించు అని రామానుజస్వామికి ఇలా చెప్తున్నారు. రామానుజస్వామి, ఈ మా కుమారుణ్ణి మీకు సమర్పిస్తున్నా. సత్సాంప్రదాయాలలో తీర్చిదిద్దే బాధ్యత ఇక మీదే అని అనగా అలానే స్వామి అని అంటారు రామానుజుల వారు. స్వామి, రేపు నూతనంగా నిర్మించిన దాసుడి గృహప్రవేశం ఉంది. వేం చేయగలరా అని అడగగా రామానుజుల వారు ఏమంటారో రేపు చూద్దాం.